కచ్చే రాస్తే ఒక నేచర్ అవేర్నెస్ సెంటర్. ఇక్కడ వచ్చిన ప్రతి మనిషికి ప్రకృతి పట్ల ఒక అవగాహన ఉండాలి, ఒక ప్రేమ ఉండాలి అనేది మాకు. ఇక్కడ రాస్తే అనేది మట్టి బాట అన్నమాట హిందీలో. సో మాకు అనుకోకుండా దాదాపు అంతేనా, కానీ మట్టి బాటల్లోనే మనుషులు కలుస్తాయి సార్. కాంక్రీట్ జంగల్లో కలవు. ఈ రోజుల్లో ఈ పెద్ద పెద్ద ఫ్లాట్లలో మీ పక్కన ఎవరున్నారో తెలీదు, సమస్యలు మాట్లాడరు, ఎవరున్నారో తెలియదు, మనం చూసిన అలా వెళ్ళిపోతారు తప్ప మాట్లాడతాం. కరెక్ట్. అంతే. సో ఇక్కడ వచ్చినప్పుడు ఈ ప్రకృతి పైన ఈ మా పదం వాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ పిచ్చి ఉన్నోళ్ళు ఇక్కడికి వస్తారు. అది ప్రకృతి పిచ్చి ఉండాలి, అందుకని కచ్చే రాస్తాయని పెట్టాం. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. కచ్చే రాస్తే అంటే మట్టి రోడ్డు. ఏంటి మట్టి రోడ్డు? మరి ఇక్కడ చూస్తుంటే ఏదో అడవిలాగా ఉంది. అవునండి, కాంక్రీట్ అరణ్యంలో ఉండేటటువంటి హైదరాబాద్ వాసులకు మరి వీకెండ్ లో మరి ప్రకృతిలో మమేకమయ్యాలి అనేటటువంటి అభిప్రాయం ఎవరైతే ఉంటారో అటువంటి వారు తప్పకుండా సందర్శించవలసిన ప్రదేశం ఇది. ఇది జిన్నారం గ్రామం దగ్గర ఉన్నటువంటి అన్నారం గ్రామంలో ఉందన్నమాట. కచ్చే రాస్తే కేసీఆర్ కాలనీ, గుమ్మడగల మండలం, సంగారెడ్డి విలేజ్ అనమాట. ఇక్కడ మనకి ఫోన్ నంబర్ కూడా ఇవ్వబడింది. గత శనివారం వీకెండ్ రోజున, అదే జూలై 4వ తారీఖున మా బాబు వాళ్ళ అబ్బాయి మేము ముగ్గురం ఒక ప్లేస్కి తీసుకెళ్తాను డాడీ అంటూ నన్ను అక్కడికి తీసుకెళ్తున్నాను అనమాట. దారి చూస్తే అంతా చాలా కచ్చాగా ఉంది. ఏంట్రా హైదరాబాద్లో కూడా ఇటువంటి రోడ్లు ఉంటాయి అంటే, ఇది హైదరాబాద్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. అదొక్కడ కచ్చే రాస్తే అనేటటువంటి ఒక లొకేషన్ ఉందట. ఏంటి కచ్చే రాస్తే అని అడిగాను. మరి చూడబోతూ ఎందుకులో అడుగుతావు, నువ్వే చూద్దు అని అన్నాడు అనమాట మా వాడు. మరి ఆ పేరుకి తగ్గట్టుగానే ఈ రహదారి అంతా కూడా మట్టి రోడ్డు అనమాట. అసలు ఈ పేరు రావడానికి కారణం ఏంటి అని ముందు వెళ్ళగానే నిర్వాహకులను అడగాలి. అసలు కచ్చే రాస్తే అంటే ఏంటి, ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది. లొకేషన్ మాత్రం చాలా బాగుంది, ఎంట్రన్స్ మాత్రం అదిరిపోయింది అనమాట. ఇది లోపలికంతా కొద్ది లోపలికి 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ వచ్చేటప్పటికి చాలా కార్లను ఇంత మూలకి అప్పుడే ఇంతమంది వచ్చారా అంటే, దీన్ని బట్టి ఇది ఎంత ప్రాచుర్యం పొందిందా అని నాకు ఆశ్చర్యవేసింది అనమాట. నేనే మొట్టమొదటి గెస్ట్లో అనుకున్నాం, కానీ మాకంటే ముందు చాలా మంది ఉన్నారు. చాలా మంచి బాగుంది. నమస్తే అండి. నమస్తే అండి. నేను రాజమండ్రి నుంచి వస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నుంచి. ఈ కచ్చే రాస్తే గురించి నేను యూట్యూబ్లో చూశాను. అసలు ఈ కచ్చే రాస్తే ఏంటి, ఇక్కడ ఏమేమి ఉంటాయి అని చూస్తాకు వచ్చాను. మీ పేరు? అనిల్ సార్ నా పేరు. మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? అదే సూపర్వైజర్లా చేస్తున్నాను. అచ్చా, నైస్ మీటింగ్. కాస్త నాకు చూపిస్తారు ఇక్కడ? చూపిస్తాను, డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఫాలో విత్ మీ సార్. ఓకే. ఇది టికెట్ కౌంటర్ అనేది? టికెట్ కౌంటర్. ఇండోర్ ప్లాంట్స్. ఓకే. ఏంటంటే ఆఫీసులలో పెట్టుకుంటూ ఉంటాం. అవునవును. ఇలా అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసిన వాళ్ళు టేబుల్స్ పైన పెట్టుకుంటూ ఉంటారు. అవును. 1 వీక్ ఒకసారి వాటర్ పోస్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది మనం 150 to 100 ఉంటుంది. దారిగానే ఉన్నాయి. మరి ఫేమస్ ఇది కూడా మొక్కనండి? వెరైటీ అండి, వెరైటీ అండి. అది ప్లాంటేనా? ఇండోర్ ప్లాంట్స్. ఓకే ఓకే. అఫోర్డబుల్ గానే ఉన్నాయి ప్రైస్ కూడాను, మరి ఫేమస్ గా కాకుండా. ఇది ఎడారి మొక్కలాగా చిల్డ్రన్స్ రోజు ఓపెన్ చేశాము. ఓకే. అప్పటి నుంచి క్రౌడ్ కూడా చాలానే వస్తున్నారు. ఇన్స్టాగ్రామ్స్ లో ఫేమస్ అవుతూ ఉంది. ఓకే. చాలా మంది ఇక్కడ బయట జూలో మనం దూరం చూసి పంపించేస్తారు. ఇక్కడ ఏంటంటే మన హ్యాండ్ లో ఇస్తున్నారు, ఫీలింగ్ వేరే ఉంటుంది. అవునవునవును. నేచర్ కూడా చాలా బాగుంటది. ఇక్కడ 2 సెక్షన్లు ఉంటాయి సార్. అటువైపు యానిమల్ సెక్షన్ ఉంటుంది, ఇక్కడ మొత్తం నేచర్ వాక్ ఉంటుంది, అన్ని మెడిసిన్ ప్లాంట్స్ ఉంటాయి. మనం సిటీలో చూస్తూ ఉంటాము ట్రాఫిక్ జామ్, అపార్ట్మెంట్లు అన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి తెలియదు ఏ చెట్టు అదే ఇక్కడ వచ్చారనుకోండి అన్ని నేచర్ కనిపిస్తూ ఉంటది. ఆక్సిజన్ తీసుకోవచ్చు, మనుషులు కూడా యాక్టివ్ అయిపోతారు. నమస్తే అండి. నమస్కారం సార్, బాగున్నారా? ఫైన్ సార్, థ్యాంక్ యూ. మీరు? బాగున్నాను సార్, బాగున్నాను సార్. మీ పేరు సార్? నా పేరు నందకిషోర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ కచ్చే రాస్తే.
మై నేమ్ ఇస్ సాయిబాబ్జీ సాయిబాబ్జీ గారు ఫ్రమ్ రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్. ఓ వెరీ నైస్. ఐ ఆమ్ రిటైర్డ్ హెడ్ మాస్టర్. బ్రిలియంట్ సార్, బ్రిలియంట్ సార్. రిటైర్ అయ్యాక టైం పాస్ ఎలా చేయాలని ఆలోచించి బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ అనే ఒక ఛానల్ నేను ఏర్పాటు చేసుకున్నాను. Fantastic. 2023 నుంచి ఈ ఛానల్ రన్ చేస్తున్నాను. ఓ ఇలా కొత్త కొత్త విషయాల్ని మా ప్రేక్షకుల కోసం చూపించడం కోసం నేను అన్వేషణ చేస్తున్నాను. అందులో మరి నిన్ననే మా అబ్బాయి మీ యొక్క ఈ కచ్చే రాష్ట్ర గురించి చెప్పాడు. వెంటనే వెళ్ళి చూద్దామని చెప్పేసి రావడం జరిగింది. ఆనందం. చాలా సంతోషం ఉంది మీ యొక్క ప్రయత్నం. సార్ ఇప్పుడు అసలు ఈ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ కచ్చే రాష్ట్ర అనేది? ఇది సార్, ఈ ల్యాండ్ నేను 14 సంవత్సరాల ముందర కొనుక్కున్నాను. సేమ్ అదే చెప్పాడు మా అబ్బాయి. అప్పుడు కాబట్టి ఏదో దేక్కుంటా పాకుంటా కొనేసా. ఈరోజు అయితే నా వల్ల అయిన ఉండేది కాదు. కానీ 6 సంవత్సరాల నుంచి ఈ ఫెసిలిటీ చేస్తా ఉన్నాం. డెవలప్ చేస్తూ వచ్చిన రూపాయి దీంట్లో పెట్టుకుంటా నిదానంగా ఐ కెప్ డూయింగ్ ఇట్. ఇది నా ప్యాషన్ ప్రాజెక్ట్. యాక్చువల్గా మీరు ఏం చేస్తూ ఉంటారు? నాకు ఐఎమ్ ఇన్ టు ఫ్యూ బిజినెసెస్, కానీ అది కాకుండా నేను చాలా జూస్ కన్సల్టెంట్. హైదరాబాద్ జూకి, ఇందోర్ మధ్యప్రదేశ్లో, అట్లాగే వడోదరా అహ్మదాబాద్ జూకి, అట్లా కొన్ని జూస్ కి నేను కన్సల్టెంట్ గా వాళ్ళకి పిట్టలు, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ రెప్టైల్స్ రెండిట్లో ఐ హెల్ప్ దెమ్ అవుట్. నేను ఇండోర్ జూకి ఒక పెద్ద వాకింగ్ ఏవియరీ చేశాను. ఇప్పుడు మీరు చూస్తారు ఒక పెద్ద బర్డ్ కేజ్ ఉంది, దానికన్నా పెద్దది అక్కడ ఉంది. అట్లా కోత్వాల్ కూడా ఈకో పార్క్ గురించి ఉంటారు. మన ఒక 3 నెలల ముందు సీఎం గారు ఓపెన్ చేశారు. అది ఏషియాస్ బిగ్గెస్ట్ బర్డ్ పార్క్ అన్నమాట. అది కూడా నేనే హ్యాండిల్ చేస్తాను. సో అక్కడ నుంచి నాకు డబ్బులు వస్తాయి. ఇక్కడ దిస్ ఈస్ బేసికలీ ఇక్కడ వీ నాట్ లుకింగ్ ఎట్ ఫైనాన్సెస్, కానీ ఇక్కడ వీ వాంట్ ఎడ్యుకేట్ పీపుల్ ఆన్ నేచర్ అవేర్నెస్. ఇప్పుడు కచ్చే రాస్తే ఒక నేచర్ అవేర్నెస్ సెంటర్. ఇక్కడ వచ్చిన ప్రతి మనిషికి ప్రకృతి పట్ల ఒక అవగాహన ఉండాలి, ఒక ప్రేమ ఉండాలి అనేది మాకు. ఇక్కడ ఎవరైనా ఒక పావును పట్టుకున్నా, ఒక కుందేలు పట్టుకున్నా, ఒక పిట్టను పట్టుకున్నా ఒక అవగాహన డెవలప్ అవుతుంది దానిపై. ఒకవేళ ఒక పావులు కానీ ఒక 100 మనుషులు కానీ చంపేసి ఉంటే, కాటేసి చచ్చిపోయినారు అనుకోండి, మనం 1,00,000 పావులు చంపుతాం. కానీ ఇక్కడ మేము అది చెప్పం. మీ చేతిలో పాము ఇచ్చినప్పుడు మీకు ఒక న్యూ ఫౌండ్ రెస్పెక్ట్ ఉంటుంది ఆ యానిమల్ పైన. నెక్స్ట్ టైం యానిమల్స్ పాయిజనస్ యానిమల్స్ అండి లేదండి, ఇవన్నీ నాన్ వెనమస్. అండ్ ఈ కొండసలు ఫ్యామిలీ అన్నమాట, ఈ జెరుపోత్ ఫ్యామిలీ అట్లాగా. బట్ ఇవన్నీ ఎగ్జాటిక్స్ అన్నమాట. ఎటువంటి భయం లేకుండా పట్టుకోవచ్చు. చిన్న పిల్లలు సైతం పట్టుకోవచ్చు. అంటే మేము చిన్న పిల్లలు కూడా ఇస్తాం. స్కూల్ పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా కానీ వీ వాంట్ దెమ్ టు హ్యాండిల్. ఎందుకంటే ఎప్పుడైతే టచ్, ఫీడ్ వస్తుందో వాళ్ళకి న్యాచురల్ గా ఒక ప్రేమ, ఒక అవగాహన వస్తుంది. నెక్స్ట్ టైం వాళ్ళు రోడ్ మీద పాము చూసినప్పుడు ఒక 5-10 సెకండ్లు బ్రెయిన్ ఆపుతుంది, చంపాలా వద్దా అనేది ఆలోచన వస్తుంది. ఆ 10 సెకండ్లు ఆ పాము బారిపోతుంది. పాము మనల్ని ఏం కాటేదాం కాదు, అది దానికి ఏం వెన్ దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్, దానికి ప్రాణహాని ఉందంటే లేకపోతే అంటారు. సో దానికోసం ఏంటంటే ఇట్ ఈస్ అ సైలెంట్ అవేర్నెస్ టువర్డ్స్ నేచర్ కన్జర్వేషన్. ఇంకా మేము డబ్బా గట్టి చెప్పాం, ఎందుకంటే అప్పుడు అది సుత్తి అయిపోతుంది, అది బోరింగ్ అయిపోతుంది, మళ్ళీ క్లాస్ రూమ్ లాగా అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే న్యాచురల్ గా ఎంపతి అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. ఆ ఎంపతిని కొంచెం నర్చర్ చేస్తున్నాం అంతే. సో దట్ ఈస్ ద మెయిన్ కోర్ ఆఫ్ దిస్ ప్లేస్ అన్నమాట. సో కానీ ఇది ఓపెన్ చేసి 7.5 నెలలు అయింది. November 14 చిల్డ్రన్స్ డేకి ఓపెన్ చేసాం. 25 అవునండి. సో ఇప్పుడు వీఆర్ ఆల్మోస్ట్ 8 months వస్తుంది. ఇంకొక 10 రోజులు అయితే విల్ బి 8 months. రెస్పాన్స్ ఇస్ వెరీ గుడ్. మాకు యాక్చువల్లీ ఎక్కువ మందికి తెలియకూడదు అనుకొని స్టార్ట్ చేసాము. ఎందుకంటే తక్కువ మంది వస్తే ఇట్లా ఇంటరాక్షన్ ఉంటుంది, ఒకరితో ఒకరు మాట్లాడి. ఇప్పుడు అనిల్ అయినా మిమ్మల్ని తీసుకొని పోయాడు, 4 మాటలు బాగా చూపిస్తున్నాను కుర్రోడు, నాకు తెలియదు కూడా చూపించాడు బాగా ఫ్రూట్ కూడా అది ఆ ఆనందం ఉండాలి. ఇప్పుడు ఎక్కువ మంది వచ్చారనుకోండి, దాంతో ఏమవుతుంది, ఎస్పెషల్ మాకు సండేస్ అట్లా అప్పుడప్పుడు ఉంటుంది. అప్పుడు ఏంటంటే పదండి ఇప్పుడు ఒకవేళ మీరు పావుండి పట్టుకున్నారు, కొంచెం 10 మాటలు అడగచ్చు, వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ కాదు. యూ డోంట్ వాంట్ క్వాంటిటీ. మాకు ఏదో 1000 మంది వచ్చేయాలా ఇట్లా కాదు, మాకు 10 మంది వచ్చినా మేము ఆనందం. సార్ కచ్చే రాస్తే అని పేరు పెట్టడానికి ఏమన్నా రీజన్ ఉందా అండి? సార్ కచ్చే రాస్తే అనేది మట్టి బాట అన్నమాట హిందీ. సో మాకు అనుకోకుండా అలాగా అంతేనా? కానీ మట్టి బాటల్లోనే మనుషులు కలుస్తాయి సార్, కాంక్రీట్ జంగల్లో కలవు. ఈ రోజుల్లో ఈ పెద్ద ఫ్లాట్లలో మీ పక్కన ఎవరు ఉన్నారో తెలీదు,
సమస్య మాట్లాడరు, ఎవరున్నారు తెలియదు, మనం చూసిన అలా వెళ్ళిపోతారు తప్ప మాట్లాడతాను. కరెక్ట్. అంతే. సో ఇక్కడ వచ్చినప్పుడు ఈ ప్రకృతి పైన ఈ మా పదం వాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ పిచ్చి ఉన్నోళ్ళు ఇక్కడికి వస్తారు. అది ప్రకృతి పిచ్చి ఉండాలి. రైట్ రైట్. వచ్చినప్పుడు ఒకరితో ఒకరు, ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది, మనం ఇద్దరం కలిసి మాట్లాడుకుంటాం. అంతే కదా, మీరెవరో నేనెవరో తెలియదు. అంతే. సో ఇప్పుడు మళ్ళీ మీరు 10 మందితో కలుస్తారు, మాట్లాడతారు. దాంతో ఏంటంటే ఇక్కడ కామన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి బాండింగ్ బాగా పెరుగుతుంది. అవునండి. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఫ్రెండ్స్ అయిపోవాలనేది మా కోరిక. అందుకని కచ్చే రాస్తాయని పెట్టాం. వెరీ గుడ్ థింకింగ్ సార్. నైస్. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం అండి. ఆనందం సార్. మీ యొక్క ఈ ఐడియా మందికి చేరాలని, చాలా భవిష్యత్తులో మరి పిల్లలకి మంచి నాలెడ్జ్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆనందం. ఫస్ట్ మాకు ముందు ఏం చూపిస్తున్నారు ఇవాళ? మాకు నేచర్ వర్క్ చూపిస్తాను సార్. రండి. ఇది ఆర్టిఫిషియల్ పాండ్ సార్. ఓకే. ఆమ్నివోర్ అంటే ఎలాంటి మల్బరీ ఫ్రూట్స్, గ్రాస్ అవి తింటూ ఉంటాయి. అలాగే మన ఫ్లవర్స్ కూడా చూస్తూ ఉంటాం. లోటస్ చూపించామమ్మా, చాలా బాగుంది లోటస్. ఇది సార్ వాటర్ లిల్లీ సార్. వాటర్ లిల్లీ బోర్డ్ తెలుగులో చెప్తాను. వివో బోర్డ్, తెలుగులో గిజియాడు పువ్వు అంటారు. అది ఎలా అంటే మేల్ వచ్చేసి హాఫ్ కట్టేస్తుంది. హాఫ్ కట్టాక ఫీమేల్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటది. ఓకే. అవి అట్రాక్ట్ అయ్యి వచ్చేసాయి అనుకోండి, మొత్తం ఫుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. మనం ఇల్లు కట్టుకుందాం రండి రండి అని స్విమ్ చేస్తూ ఉంటాయి, డాన్స్ చేస్తూ ఉంటది. మేల్ బోర్డ్ అది అట్రాక్ట్ అయ్యి వచ్చేసాయి అనుకోండి, 2 కట్టేసుకొని మ్యారేజ్ అయిపోతుంది, బేబీస్ అలా ఇట్స్ ఎ ట్రాప్ వన్. ఒకటి ఫేక్ ఉంటుంది, ఒకటి ట్రాప్ వన్ ఉంటుంది. ఒక దాంట్లో మన స్నేక్స్, లిజర్స్ అవన్నీ వెళ్తూ ఉంటాయి కదా, ఇట్స్ ఎంటీ, యూ హ్యావ్ టు గో బ్యాక్ అని వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకోటేమో లోపల ఉంటుంది, దాంట్లో బేబీస్ ఎగ్స్ అన్నీ ఉంటాయి. అలా ఫీమేల్ ఉంటాయి కదా, ఇవి చూడండి, వేసే బ్రౌన్ అనేసి మేల్ వన్. దాంట్లో ఫీమేల్ ఉంటాయి, బ్రీడింగ్ టైం ఇట్ విల్ బి ఇన్ ఎల్లో కలర్. కార్నర్లో ఎందుకు కడుతుంది అంటే స్నేక్స్, లిజర్స్ అవన్నీ వస్తుంటాయి కదా, వాటి భయం వేస్తుంది. బాబు కింద పడిపోతాయేమో, వాటర్లో కింద పడిపోతాయేమో అలా అని కార్నర్లో రావు కానీ భయపడుతూ ఉంటాయి. అందుకని కార్నర్లోనే కడుతూ ఉంటాయి. ఒకవేళ ఎక్కువ వెయిట్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, మళ్ళీ గ్రాసెస్ వచ్చి కడుతూ ఉంటాయి. వాటికి వింగ్స్ వచ్చాక వెళ్ళిపోతాయి, ఫ్రీ లైఫ్ లో వెళ్ళిపోతూ ఉంటాయి అలా. ఓకే, షో దిస్ ట్రీ. దిస్ ఏ కసియా సైనా ట్రీ. ఇది ఎలా అంటే మన హెడేక్ అలా వస్తే మనం చాలామంది ఏ టాబ్లెట్ వాడతాము, సారడైన్, పారాసిటమాల్, ఇంకా చాలా టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. డోలో 650 అన్ని వాడుతుంటారు ఫర్ హెడేక్. చాలా మంది ల్యాప్టాప్ పైన వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు స్ట్రెస్ అయిపోతారు. రిలాక్సేషన్ కోసం ఆస్పిరిన్ రిలీజ్ చేస్తుంటది. ఆస్పిరిన్ ఇది రాసుకుంటారు తలకే కాపు, లేకపోతే లేదు, ఈ లీవ్స్ నుంచి ఆస్పిరిన్ రిలీజ్ అవుతుంది. కొన్ని ఎలా యూజ్ చేస్తారు? లేదు సార్, ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, కూర్చుంటే సరిపోతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో ఉంటాయి, నీమ్స్, గాంధీ, మల్లారెడ్డి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడ చాలా ఈ చెట్టు పెడుతూ ఉంటారు. ఏం పేరు చెట్టు పేరు? కసియా సైనా. ఎలా అంటే చాలా పేషెంట్స్ ని అక్కడ కూర్చుండి పెడతారు. అక్కడ కూర్చున్నాక ఆస్పిరిన్ రిలీజ్ చేస్తుంటారు కదా, సగం జబ్బు తగ్గిపోద్ది అక్కడే. తర్వాత డాక్టర్ పట్టుకుంటాడు, మీకు దగ్గు వచ్చిందా, సర్ది వచ్చిందా, జ్వరం వచ్చిందా, ఏమొచ్చిందా అని చేసి పట్టుకుంటాడు. అలా ఈ ట్రీ మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇండివిజువల్ హౌస్ అనుకోండి పెద్దగా పెరుగుద్ది, నర్సరీలో 100 రూపీస్ కల్లా దొరుకుద్ది. లేకుంటే అపార్ట్మెంట్ అనుకోండి చిన్న పాట్లో పెట్టుకోవచ్చు. చిన్న పిల్లలు మారం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ ని పని చేసుకుని కదా, మమ్మీని సతాయిస్తూ ఉంటారు. ఆ చిన్న మొక్క పెట్టుకొని ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి, మీకు బోర్డు చూపిస్తాను సార్. ఇసే కసియా సైనా ట్రీ. ఆస్పిరిన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది, రిలాక్స్ అయిపోతాం. మీరు 5 minutes ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, యూ విల్ గో ఇన్ డీప్ స్లీప్.
ఆస్పిరిన్ రిలీజ్ చేస్తుంది. ఆస్పిరిన్, ఆస్పిరిన్ రిలాక్సేషన్ కోసం ఆస్పిరిన్ అంటారు. మనకి అలా. ఎన్ని ఉన్నాయి లాగా. ఇది కరెంజీ ట్రీ సార్. గానుగ చెట్టు అంటాం. మనం కానుగ చెట్టు అంటాం కదా, మన ఇంటి పక్కనే చుట్టుపక్కల ఉంటాయి కానీ దీని వాల్యూ మనకు తెలియదు. ఇది కరెంజీ ట్రీ, ఇది తెలుసు కదా సార్. గానుగ చెట్టు అన్ని హాస్పిటల్స్లో ఉంటుంది. మన కరోనా టైంలో హచ్చి అంటే అందరూ స్ప్రెడ్ అవుతుందా, అవును. అలాంటి టైంలో వైరస్, బ్యాక్టీరియా అన్నీ తీసేసుకొని ఆక్సిజన్ మనకి ఇస్తూ ఉంటుంది. ఓకే. మనకు విలువ తెలియదు, మన ఇంటి పక్కన చుట్టుపక్కల చాలా ఉంటాయి కానీ తెలియదు. ఇది అన్ని వైరస్, అన్ని బ్యాక్టీరియా అన్ని తీసుకొని ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది అలా. ఇది ఇంకా మెడిసిన్ కూడా సార్. మనం యాక్సిడెంట్ అయిపోయి స్కిడ్ అయిపోతామా, అవునవును, వాళ్ళు పట్టీలు కడుతూ ఉంటారు. అవునవును, పట్టీలు కడుతూ ఉంటారు, పట్టీలు కడుతూ ఉంటారు. ఇంకా బోన్స్ బ్రేక్ అయిపోతే సెట్ చేస్తూ ఉంటారు. ఇంకా పెద్దవాళ్ళకి నీస్ పెయిన్స్, బోన్స్ పెయిన్స్ అంటారు కదా, వీటిని మిక్స్ చేసి పట్టీలు చేస్తూ ఉంటారు అలా. ఇంకా నెత్తిపైన ఎండాకాలం వడదెబ్బ తగిలింది అంటారు కదా, ఈ లీవ్ తీసుకెళ్ళి ఆయిల్లో ముంచేసి నెత్తిపైన పెట్టేసారి రిలాక్స్ అయిపోతారు. ఈజ్ ఏ మెడిసిన్. ఇంకా చాలామంది బయట ఒరిస్సా, నేపాల్ అటువైపు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఎండి పెట్టేసి పౌడర్లా చేసి బ్రష్ చేస్తారు. నోట్లో పురుగులు ఉంటాయి కదా, అవునవును, పంది పొల్ల కింద వాడతారు, బ్రష్ చేస్తూ ఉంటారు అలా. సో అక్కడ కోకోనట్ ట్రీకి హోల్స్ కనిపిస్తున్నాయి. అది ఏ పక్షి కట్టిందో కొంచెం గెస్ చేయగలుగుతారా? స్మాల్ గెస్. వుడ్ పేపరా? నో సార్, వుడ్ పేపర్ కాదు, నేను చెప్తాను. రామచిలుకలు. రామచిలుకలు ఎలా అంటే కొంచెం ఇలా లేతగా ఉంటుంది కదా సార్, లేత ఉన్నప్పుడు కట్టుకుంటాయి. అవి 6 months సర్వైవ్ అవుతాయి. 6 months సర్వైవ్ అయ్యాక బేబీస్ కి వింగ్స్ వస్తాయి కదా, వింగ్స్ వచ్చాక అవి వెళ్ళిపోతాయి. 2 letter board పెట్టేసి వెళ్ళిపోతాయి. తర్వాత గోరింకలు ఆయన వచ్చి రెంట్ తీసేసుకొని రూమ్ మొత్తం సాగు చేసుకొని దాంట్లో స్టే చేస్తూ ఉన్నాయి. మరి దానివల్ల కొబ్బరి చెట్టు దెబ్బతింటుందేమో? చిన్న హోల్ సార్, అంతే. చిన్న హోలేనా? కానీ రామచిలుకలు అంతరా చేయటం నేను ఇప్పుడు దాకా చూడలేదు నిజంగా. లేక ఉన్నప్పుడు పెట్టేసి వెళ్ళిపోతాయి. 6 months జస్ట్. అయితే ఇప్పుడు నైట్ టైంలో ఏమవుతుంది, జంగల్ ఓవర్స్ ఉంటున్నాయి కదా, అవి ఆక్యుపై చేద్దామని చూస్తున్నాయి. ఇక్కడ చాలా బోర్డ్స్ ఉన్నాయి. మరి కింగ్ ఫిషర్ బోర్డు ఉంది, బైవాజీ బోర్డు ఉంది, మైనర్స్ ఉన్నాయి. వాళ్ళకు నేచర్ అంటే తెలియదు. చిన్నపిల్లలకి అసలే చెట్ల పేరు అంటాం కదా. అవునవును, అదే సార్, అదే సార్, ఇండియన్ కాటన్. చిన్నపిల్లల అవేర్నెస్ కోసం పెట్టారు ఇలా. వాళ్ళకి తెలియాలి, ప్రతి ప్లాన్ తెలియాలి, ప్లాన్స్ తెలియాలి. ఇక్కడ చూసారుగా, వీళ్ళు ఇన్సెక్ట్స్ అన్ని స్టోర్ చేసుకుంటుంది పక్షులు. ఫుడ్ ఈ బాక్సెస్ లో ఇన్సెక్ట్స్ అన్నీ ఉంటాయి సార్. వీళ్ళు స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటుంది. వాటి నోస్ చాలా షార్ప్గా ఉంటాయి కదా, పిక్ చేసుకొని బేబీస్కి తినిపించేసి లోపల పాలు పెట్టేసుకుంటుంది. అందులో చేమలాగా ఉన్నాయి కదా, అదే ఫుడ్ కదా వాటికి. అందులో చేమలు అందులో చేరతాయా? లేదు, అవి తెచ్చి వేసుకుంటాయి. అవి ఎలా అంటే మనము కింగ్ ఫిషర్ బోర్డ్స్ అని రోజు వాటి షార్ప్గా ఉంటాయి కదా, హార్న్బిల్ పక్షులు ఉంటాయి, వాటి షార్ప్గా ఉంటాయి, దాచుకుంటాయి. అందులో ఈ హోల్ నుంచి లోపలికి ఇలా పట్టుకొని దీంట్లో వేసేస్తాయి సార్. ఇలా కూర్చొని దీంట్లో వేసేస్తాయి అలా. మళ్ళీ బేబీస్ ని తినిపించేసి దాంట్లో పడుకోబెట్టేస్తాయి. జామున్, కాలా జామున్ అంటారు కదా, నేరేడు పండు చెట్టు. మన జామ చెట్టు, గోవా ట్రీ. ఇక్కడ పారిజాతం ట్రీ ఉంది సార్. మీరు పారిజాతం ట్రీ తెలుసా సార్? పారిజాతం ట్రీ వచ్చేసి వీటి లీవ్స్ ఒక సైడ్ రఫ్ ఉంటుంది, సైడ్ గరుకుగా ఉంటుంది. ఇది గరుకుగా ఇలా పైకి వెళ్ళదు, హ్యాండ్ ఇలా వెళ్ళదు. ఇట్స్ వర్క్ యాజ్ ఏ శాండ్ పేపర్. స్నేక్స్ అన్ని అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఆఫ్టర్ 5:30 ఈ లీవ్స్ ఎలా వస్తాయంటే మనం ఇంట్లో అగరబత్తి అన్ని పెడుతూ ఉంటాం
పెట్టుకుంటాం కదా దేవుని దగ్గర, మన స్మెల్ ఎలా వస్తుంది, ఈ లీవ్స్ స్ప్రే చేస్తూ ఉంటుంది. ఆ స్మెల్కి అన్ని ఇక్కడ ఫారెస్ట్ అదంతా లోకల్ స్నేక్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అక్కడ పాము కూడా ఉంది, దాంట్లో బేబీస్ ఉన్నాయి, మదర్ ఫాదర్ అన్నీ ఉన్నాయి దాంట్లో. ఇవన్నీ వచ్చేసి దీనిపైన స్కిన్ షేడింగ్ చేస్తూ ఉంటుంది, స్కిన్ షేడింగ్ చేస్తూ ఉంటుంది ఈ ట్రీ పైన. పారిజాతం ట్రీ, పారిజాతం దగ్గర పావులు వస్తూ ఉంటాయి. ఇంకో స్టోరీ కూడా ఉంటుంది సార్, ఈ ట్రీ ఎలా వచ్చింది తెలుసు కదా సార్. కృష్ణుడు సత్యభామ సత్యభామ ఫ్లవర్స్ అడుగుద్ది. ఫ్లవర్స్ మన పాతాళంలో దొరకదు, భూమి పైన దొరకదు. సర్వంకి వెళ్ళి కృష్ణుడు తీసుకొచ్చి పెడతారు. ఆ టైంలో వాళ్ళు డైరెక్ట్ మాట్లాడుకునే వాళ్ళు కాదు కదా, మనసుతో మాట్లాడుకునే వాళ్ళు. లోపల ఏదైనా చెప్పారంటే వాళ్ళు వినిపించేది. మరి సత్యభామ అడగగానే సర్వంకి వెళ్ళిపోయాడు. తను అడుగుద్ది ఓన్లీ ఫ్లవర్స్, నేను శివునికి పూజ చేస్తాను, నాకు ఫ్లవర్స్ కావాలి అని అడుగుద్ది అని చెప్పి తెచ్చేస్తాను. కానీ రుక్మిణి అనుకుంది కొంచెం, ఆమె చాలా కైండ్లీగా ఉంటుంది, ఇన్నోసెంట్, డీసెంట్. తిని చాలా పొగరు, అహంకారం, చాలా ఈర్ష అన్నీ ఉంటాయి. స్నేక్స్ అంత ఫారెస్ట్ అది. ఓకే, ఈ మార్బుల్స్ కూడా ఎలా వేస్తారంటే కింద ఇసుక వేస్తారు, తర్వాత మార్బుల్స్ వేశారు. మన వైబ్రేషన్స్ కి ఏమైనా తిరుగుతున్నాయి అనుకోండి, లేజర్స్, స్నేక్స్ ఏమైనా, ఆ వైబ్రేషన్ కి సంబడి ఈస్ కమింగ్, యూ హావ్ టు హైడ్ అని చెట్లలో వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ఇక్కడ బోర్డ్స్ కి ఫుడ్ వచ్చేసి విత్తనాలు తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి, అన్ని పక్షులు వచ్చి తింటూ ఉంటాయి. ఇది వచ్చేసి మన ఈమూస్, ఆస్ట్రిచెస్ అన్నీ ఉంటాయి కదా సార్, వాటి ఫీడింగ్ కి మీకు ఇస్తూ ఉంటారు అక్కడ. అలాగా ఈమూస్, ఆస్ట్రిచ్ వాటి ఫుడ్ ఇది కట్ చేసి ఫుడ్ మనకి ఇక్కడ అవి కూడా ఉన్నాయా, కట్ చేసి మీకు అక్కడ ఇస్తారు, యూ కెన్ ఫీల్ దేర్. ఇక్కడ హైబిస్కస్ ప్లాంట్, మంద హనీ బీజ్ వచ్చి తింటుంటాయి. ఈ మొరింగా ట్రీ, మునగ చెట్టు, మునగ చెట్టు అంటారు కదా, మునగ చెట్టు. అంటే ప్రస్తుత జనరేషన్ కి టౌన్స్ లో, సిటీస్ లో ఉంటున్నారు తెలియదు చూపించడం కోసం మీరు ప్లాన్ చేశారు. చాలా దూరం ట్రీ అంటారు సార్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి. ఏంటంటే ఈఫియా అంటారు. చూడండి, ఒక ప్లాంట్ కి ఎన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ లీవ్స్ ఉంటాయి. కలర్ఫుల్ గా ఉంటది. ఈ గార్డెన్ లో పెట్టుకుంటే చాలా కలర్ఫుల్ గా ఉంటది. ఈ ఎంటీ బాక్స్ సార్, స్నేక్స్ వస్తున్నాయి ఇంకా, దానికోసం రెడీ చేసి పెట్టారు. ఇవన్నీ మల్బరీ సార్, ఇవన్నీ మల్బరీ. చేపలు చాలా ఇష్టంగా ఉంటాయి. జాయింట్ బొరామీన్ ఉన్నాయి కదా, చేపలు చేస్తే చాలా ఇష్టంగా తింటూ ఉంటాయి. రెడ్గా ఉంటే చాలా స్వీట్గా ఉంటుంది సార్. ఎలా అంటే రెడ్ చూపించండి. ఇది కొంచెం మల్బరీ అంటే పట్టుపురుగు ఆహారం కదా. మీకు రెడ్ కలర్ చూపిస్తాను. ఇవన్నీ మల్బరీ చేశారు. క్రౌడ్ చాలా మంది వచ్చారు కదా, ఈ విటమిన్ సి ఇంకా బ్లడ్ కూడా సర్క్యులేట్ అవుద్ది అని తినేస్తూ ఉంటారు. తినచ్చు సార్, బయట 800 రూపీస్ బాక్స్ అమ్ముతారు. కొంచెం రెడ్ కలర్ దొరికింది, కొంచెం రెడ్డిష్ అయింది అంతే. ఇంకా పెద్ద అవుతాయండి? ఇంతే అవుతాయి సార్. ఇంతేనా? ఇంత సైజ్ అవుతాయి. ఇంకా పెద్ద కూడా గింజలు ఉంటాయి ఏంటి? లేదు సార్, ఇలాగే తినేయటమే, క్లీన్ చేసి తినేయటమే. క్లీన్ చేసేది అవసరం లేదు సార్, చెట్టు పై నుంచి డైరెక్ట్ తినేయచ్చు. ఓకే, అవి కూడా చూపించండి. ఇవి కొంచెం అంటే కొంచెం పుల్లగా ఉంటాయి. పుల్లగా ఉంటాయి. రెడ్ కలర్ ఉంటే స్వీట్గా ఉంటాయి. ఇట్లా బ్లాక్గా ఉందనుకోండి హనీలా ఉంటాయి.
అది విటమిన్ సి ఓకే. బ్లడ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. చాలా మంది బయట అమ్ముతూ ఉంటారు, బాక్సెస్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. మలబరీ ఫ్రూట్. మల్బరీ ఫ్రూట్స్ తినొచ్చు సార్. యూ కెన్ హ్యావ్ డైరెక్ట్లీ యూ కెన్ హ్యావ్. ఇది ఫ్రెండ్స్ మరి మలబరీ ఫ్రూట్ అంట మా ఫ్రెండ్ చెప్తున్నాడు, ఫస్ట్ టైం తింటున్నాను లైఫ్లో. వెళ్ళి పొలగా బాగున్నాయమ్మా, చింత చిగురు టేస్ట్ వస్తుంది. రెడ్గా అంటే చాలా స్వీట్గా ఉంటాయి. బ్లాక్ కర్రీ అయితే హనీలా ఉంటుంది. అచ్చా, ఓకే. చూపిస్తాను. లేడీస్కి చాలా మంచిది. సరే, మీరు రామ్ఫల్ సీతాఫల్ వినే ఉంటారు కదా, ఇట్ ఈస్ ఎ లక్ష్మణ్ ఫల్. ఇట్ ఈస్ మెడిసిన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు కదా, ఏ క్యాన్సర్ అయినా కొంచెం కొంచెం క్యూర్ అయిపోతుంది. ఫస్ట్ స్టేజ్ ఉంటే క్యూర్ అయిపోతుంది. వీటి ఫ్రూట్స్ తింటే సీతాఫలం అయ్యి కాదు, అన్ని లక్ష్మణ్ ఫలే. సీతాఫల్ లానే ఉంటుంది కానీ ముళ్ళులా ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఫ్రూట్ కనిపించద్దు. ఇటువైపు కూడా ఉన్నాయి లక్ష్మణ్ ఫాల్స్. చాలా మంది సిగరెట్ స్మోకింగ్ చేస్తూ ఉంటారు కదా, వీటి లీవ్స్ తీసుకెళ్ళి మన లెమన్ టీ ఎలా తాగుతారు, ఉడకబెట్టిన వాటర్లో వేసి లీవ్స్ వేసారు అనుకోండి, తాగేసి ఫ్రెష్ అయిపోద్ది. ఇక్కడ ఇగ్వానా ఫ్యామిలీ ఉంది. ఇట్స్ సౌత్ అమెరికన్ కోల్డ్ బ్లడెడ్. కాదు లెజర్స్ ఇవి. ఇగ్వానా ఇవి సౌత్ అమెరికన్ బ్రీడ్. 3 కలర్స్ ఉంటాయి, బ్లూ వన్, ఇంకా రెడ్ వన్, ఆరెంజ్. రెడ్ కాదు, ఎల్లో, ఆరెంజ్ ఉంటుంది. అవి వేరే స్పీసీస్ అవి. ఇది ఎలా అంటే ఈ మేల్ సార్, ఇది మేల్. ఇందులో ఫీమేల్ ఉంటాయి, బేబీస్. ఇది ఇయర్లీ వన్స్ ఒకటేసారి గుడ్లు పెట్టుద్ది. 40 అలా ఎగ్స్ ఇచ్చుద్ది. ఇవి ఎలా మాట్లాడుకుంటే అంటే ఈ వింగ్స్ ఉన్నాయి కదా సార్, ఇక్కడ జావాస్ ఉన్నాయి కదా, వాటితో మాట్లాడుకుంటూ ఉంటాయి. వాటితోనే అన్ని చెప్తూ ఉంటాయి. జావా ఉంది కదా చూసారా, వాటితో మాట్లాడుతుంటాయి. ఇది ఎలా అంటే కోల్ బెడెడ్ కదా, సార్. సన్సెట్కి యాక్టివ్గా ఉంటాయి చాలా. చల్లగా ఉంది కదా వాతావరణం, అందుకనే ఒకడొక పట్టుకొని ఉంటాయి. దీంట్లో స్విమ్ చేస్తూ ఉంటాయి. ఓన్లీ మల్బరీ ఫ్రూట్స్ ఏంటాయి, ప్యూర్ వెజిటేరియన్. మల్బరీ లీవ్స్, మన బుబ్బస్ పండు, పప్పాయి అవన్నీ అన్ని తింటూ ఉంటాయి అలా. రండి సార్. ఇవన్నీ మల్బరీ బ్రాంచెస్ సార్. ఇవన్నీ బాంబే హ్యాబిటరీ అంటారు. ఇవి వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం వెల్కమ్ బోర్డ్స్ రాస్తూ ఉంటామా బయట, ఇక్కడ ఇందిరా పార్క్, లుమ్నా పార్క్ దగ్గర వెల్కమ్ బోర్డ్స్, చాలా రెస్టారెంట్స్ దగ్గర ఇలా కట్ చేసి డిజైన్ గా కట్ చేసి నేమ్స్ లాగా పెడుతూ ఉంటారు కదా, అలా ఈ ట్రీస్ ఇవి. ఏం పేరేంటమ్మా? బాంబే హ్యాబిటరీ అంటారు. అలా ఓన్లీ ఫర్ డెకరేషన్ అది. ఇది టైం ఎప్పటి ఉదయం 8 నుంచి సాయంకాలం 8? మార్నింగ్ 9 to 6 వరకు ఉంటుంది సార్. వీకెండ్స్లో. మిగతా టైంలో ఇస్తే గుల్మో ట్రీ షాడో చాలా బాగా వచ్చింది. మన బస్ స్టేషన్లో, రోడ్ పక్కన, అక్కడ ఇక్కడ చాలా చూస్తుంటాం. ఫ్లవర్స్ కూడా వస్తుంటాయి, చాలా షాడో ఇచ్చింది. గుల్మోహర్ చెడి బోర్డు గుల్మోహర్ ట్రీ. ఇప్పుడు దీనికి సెలవు ఏమన్నా ఉంది? ఏ రోజైనా సెలవు ఉంటుంది? వెనస్డే హాలిడే సార్. వెనస్డే హాలిడే. ఇది హైబిస్కస్ వైట్ కలర్, సన్సెట్ కి ఇప్పుకుంటూ ఉంటాయి. అక్కడ పర్పుల్ కలర్ కూడా ఉంది సార్. ఇక్కడ రెడ్ కలర్ ఉంది, ఇది చూసారా? రెడ్ కలర్, ఇది రెడ్ కలర్. ఇది మొత్తం ఎన్ని ఎకరాలు అమ్మా? ఇది 5 acres సార్. 5 acres. 5 acres.
ఇది సింగపూర్ చెర్రీ సార్, మన వరల్డ్ స్మాలెస్ట్ బోర్డ్ అంటారు కదా, అవి సింగపూర్ చెర్రీ. అవి వచ్చి దీనిపైన కూర్చొని తింటూ ఉంటాయి. ఏంటది? బాల్ బెల్ అని బోర్డ్ ఉంటుంది సార్. ఓకే, బాల్ బెల్ అని బెరడు. ఇవి కూడా తింటారే? ఇవి మన చేపలకు తినిపించవచ్చు, అవి కూడా చాలా ఇష్టంగా తింటాయి. మనం కూడా తినవచ్చు. చెప్పండి. మనం తినవచ్చు. డయాబెటీస్ కూడా తగ్గిపోద్ది. డయాబెటీస్ అబ్బో తగ్గిపోద్ది. హనీలా ఉంటుంది. ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది. ఓకేనా? ఎర్రగా ఉన్నది హనీలాగా ఉంటుంది, ఇదేమో స్వీట్ గా ఉంటుంది. సింగపూర్ చెర్రీ. డయాబెటీస్ బాగా పనిచేస్తుంది. ఇక్కడ మీరు ఫిష్ చేస్తున్నారు. ఓకే, నేను టేస్ట్ చేస్తాను. ఎలా బాగుందమ్మా ఫ్రై. రెండోది కొద్ది కొంచెం స్వీట్ గానే ఉంది. బాగుంది, స్వీట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు బోర్డ్స్ కూడా చూడవచ్చు సార్, కానీ అవి గ్రీన్ కలర్ లోనే ఉంటాయి. చిన్న పక్షుల అది మనకు యూ హియర్ సౌండ్. అవును, సౌండ్ కనిపించడంలా. ఓకే అండి సార్. మందారం ట్రీ అంటారు కదా సార్, ఇట్స్ ఎ బిగ్ వన్. ఇది మరి రాస్తాయి అంటే మన పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్కి తెలియనటువంటి వృక్షాలు అంటే మునగ చెట్టు అంటే ఏంటి, లేకపోతే మందార చెట్టు అంటే ఏంటి, ఏంటో తెలియని పరిస్థితి కదా. మరి నగరాలు ముఖ్యంగా సిటీస్లో ఉండే పిల్లలకి తెలియదు, పల్లెటూరులో తెలుస్తుంది. అందుకోసం మరి ఇక్కడ నిర్వాహకులు చాలా చక్కగా పెంచారు. రండి చూద్దాం, చూసుకుంటూ వెళ్దాం. మరి ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా చూసాం కదా, మరి నా ఇక్కడ ఫ్రెండ్ చాలా బాగా నాకు చెప్పారు. కొన్ని అయితే నేను చూడలేదు, నాకు ఎంత వయసు వచ్చినా మలబరీ చెట్టు చూడలేదు, ఫ్రూట్ చూడలేదు. కొన్ని కొత్త విషయాలు అయితే నేను నేర్చుకున్నాను, చూశాను, టేస్ట్ చేసాను కూడాను. చాలా బాగుంది. మరి ఇంకా ఇక్కడ ఎదురు ఇంకా ఉన్నాయట, రండి అటువైపు వెళ్ళి చూద్దాం. చాలా బాగుందండి. మీ యొక్క నిర్వాహకులు ఎవరండి? ఇది ఏం పేరండి ఆయన? నందకిషోర్ సార్. నందకిషోర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా చక్కని ఐడియా వేశారు, బాగుంది. ఇంకా మిగిలిన కూడా చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దిగువన కనపడుతున్న బెల్ గుర్తుని, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను చేసే కొత్త వీడియోల్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.